హే ఎవ్రీవన్, టుడే పాడ్కాస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది. అసలు మీకు చాలా డౌట్స్ ఉంటాయని నాకు తెలుసు. బీటెక్లో ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి, అసలు మంచి జాబ్ ఎలా క్రాక్ చేయాలి అని చాలా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ ఈరోజు మంచి పాడ్కాస్ట్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో నాతో పాటు మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు, అనిల్. సో తను రీసెంట్గానే సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ అయితే క్రాక్ చేశాడు. తను ఇచ్చే ఎక్స్పీరియన్స్ కానివ్వండి, తన ఇన్సైట్స్ కానివ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా క్రేజీగా ఉంటుంది పాడ్కాస్ట్ అయితే. సో చూసేద్దాం. చూడండి, మా ఫ్రెండ్ అన్న. హాయ్ రా. హాయ్ రా. నమస్కారం. 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 ఓకే. అంత అవసరం లేదు, నార్మల్గా మన ఫ్రెండ్సే. సో ఇప్పుడు నువ్వు ఎలా ఇంటర్న్షిప్కి క్రాక్ చేయడానికి నువ్వు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నావు, ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేసావు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి, అసలు దేని మీద నువ్వు ఇంటర్న్షిప్ చేసావు, ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నావు? మేము ఇక్కడ కాలేజ్కి వచ్చినాక మాకు తెలియదు క్లబ్స్ ఉంటాయి, ఇట్లా కోడింగ్ క్లబ్స్ ఉంటుంది, ఫ్యాన్సీ క్లబ్ ఉంటుంది, మ్యూజిక్ క్లబ్ ఉంటుంది. మా క్లబ్స్ ఏం లేవు క్యాంపస్లో. ఓకే, మేమే సొంతంగా నేర్చుకున్నాం కోడింగ్ అంతా, మాకు ఏం అవసరమా అని చెప్పేసి. ఫస్ట్ నేను ఇంటర్నెట్లో పోయి కొట్టినా క్విక్ సక్సెస్ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి. యాజ్ ఎ కోడర్గా ఇలా చాట్జీపీటీ అప్పటికి వచ్చింది, 2022 ఎండింగ్ వరకు చాట్జీపీటీ వచ్చేసింది. ఓకే, చాట్జీపీటీ ఎండింగ్ వచ్చేసింది. ఇట్లా నేను చెప్పిన, నేను ఒక కోడర్ని, క్విక్ సక్సెస్ రావాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి కొన్ని డొమైన్స్ ఇచ్చింది. ఏ డొమైన్ అయినా తొందరగా అయిపోతుంది, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఇంకా కొంచెం తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అన్నాడు. ఒక బేసిక్ ఇంటర్న్కి ఎంత నాలెడ్జ్ కావాలనో అంత తొందరగా వచ్చేస్తుంది అని చెప్పేసి అనేసరికి నేనేమనుకున్నా కదా అంటే అవుతుంది కావచ్చు అని చెప్పేసి C++ డిఎస్ఏతో చేసుకుంటున్నా ఆ టైం వరకు. ఇంకా నేను ఆ క్వశ్చన్ నా మైండ్లోకి వచ్చేసరికి C++తో డిఎస్ఏ చేసుకుంటూ కూర్చున్న రోజు. ఓకే, ఎప్పటికీ థర్డ్ సెమిస్టర్ మధ్యలో ఇంకొక 45 days ఎండ్ అవుతుంది అనగా ఈ క్వశ్చన్ వచ్చింది నాకు. ఇక అప్పుడు సుందరం సజెస్ట్ చేశారు నాకు, నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేశాడు. ఏమని సజెస్ట్ చేశాడు కదా అంటే, ఇట్లా హరికిరత్ ఒక ఆయన ఉన్నాడు, హరికిరత్. ఆయన కోర్సెస్ సజెస్ట్ చేశాడు నాకు. బాగా చెప్తున్నాడు రా, మన బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తాడు మనకు. నీకు నాలెడ్జ్ ఏం లేకున్నా మంచిదే. హరికిరత్ అనేది పెయిడా లేదంటే యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకున్నాను? హరికిరత్ అనేది ఫస్ట్ ఒక డెమోసేషన్ ఇచ్చాడు మాకు యూట్యూబ్లోనే. డెమోసేషన్ చూశాను, డెమోసేషన్ నుంచి నేను పెయిడ్ వర్షన్ తీసుకున్నాను. 4700 ఏమో తీసుకున్నాను నాకు ఆ రోజు. ఓకే, ఆ రోజు నేను 4700 ఏమో తీసుకున్నాను, అంత ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు. ఆ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం, అంటే తీసుకున్నాక కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్తున్నా 18 వీక్స్ ఏమో చేసిన నేను, కరెక్ట్ ప్రాపర్గా చేసిన. 18 వీక్స్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, ఎలాంటి మైండ్ సెట్ లేకుండా ప్రాపర్గా చేసినాక అతనే కొన్ని బేసిక్ ప్రాజెక్ట్స్ చెప్పారు. అంటే హౌ ప్రాజెక్ట్స్ అంటే ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా థింక్ చేయాలని చెప్పేసి ఆయన బేసిక్ క్వశ్చన్స్ మనకి ఇచ్చాడు. ఆ క్వశ్చన్ బేస్నే ఆ ప్రాజెక్ట్స్ కూడా ఆయనే చెప్పించాడు మనతోటి. ఓకే, బాగా చెప్పాడు ఆయన. అసలు ఆయనే మంచి బేసిక్ ఫౌండేషన్ అయితే ఆయన స్టార్ట్ చేసిన వెబ్ డెవలప్మెంట్ కెరియర్లో. సో నాకు డిఎస్ఏ కొంచెం మంచిగా వచ్చిండే అప్పటికి. వచ్చేసరికి ఏమైంది, నాలెడ్జ్ మంచిగా ఉండే. డిఎస్ఏ నాలెడ్జ్ చేసిన కొంచెం మంచిగా క్రిటికల్ థింకింగ్ ఈజీగా అర్థం చేసుకోగలుగుతాను నేను కోడింగ్ని, కాంప్లెక్స్ కోడింగ్ని. ఆ టైంలో నాకు బెనిఫిట్ అయింది అది ఒకటి. సో వెబ్ డెవలప్మెంట్ పెద్ద టైం ఏం పట్టలేదు, ఒక 4-5 monthsలో అయిపోయింది వెబ్ డెవలప్మెంట్. అయిపోయినాక ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకున్నాం, అది ప్రాజెక్ట్ చేసేసినాం, సరిపోయింది అట్లా, ఇక ఎండింగ్ అయిపోయింది. ఓకే, వెల్. సో నువ్వు వెబ్ డెవలప్మెంట్లో ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నావు? ఫ్రంట్ ఎండ్ సైడ్, బ్యాక్ ఎండ్ సైడ్ ఇట్లుంటుంది కదా, సో డేటాబేస్ అట్లా ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నావు, అంటే ఏమేమి ప్రాజెక్ట్స్ కూడా నువ్వు చేసావు, అవన్నీ క్లియర్గా చెప్పు. గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది కూడా ఒకటి. ఫ్రంట్ ఎండ్ నుంచి ఏం నేర్చుకున్నాం, స్టార్టింగ్ నాకు ఏం తెలియదు. HTML CSS నేర్చుకోమన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. నువ్వు కూడా చెప్పినావు HTML CSS నేర్చుకోరా అని చెప్పేసి అన్నావు. నేర్చుకో అన్నసరికి నేను కూడా నాకు తెలియదు HTML CSS నేర్చుకుంటే సరిపోతుంది కావచ్చు, తురుము తోవ అయిపోతాం కావచ్చు అనుకున్నప్పుడు. HTML CSS జావాస్క్రిప్ట్ బేసిక్ ఫౌండేషన్, డామ్ మ్యానిపులేషన్ ఎట్లా జరుగుతుంది, HTML CSS జావాస్క్రిప్ట్ బేసిక్ వరకు నేర్చుకునేసరికి ఇంకా అప్పటికి హరికిరత్ స్టార్ట్ చేయలేదు, ఇప్పటికి ఇది చేసేసరికి. ఇది చేసి నేర్చుకున్నాం. తర్వాత హరికిరత్ పోయేసరికి ఇవన్నీ ఒక 1 hour క్లాసు. ఇప్పుడు నేను నేర్చుకున్నా 2-3 months కూర్చొని నేర్చుకున్నాను, 1 hour క్లాస్ ఆడ. షాక్ అసలు, ఇది మొత్తం ఫుల్. నువ్వు ఇంత టైం పెట్టి నేర్చుకున్నాను, అసలు ఇంత సింపులా, లేదంటే ఒక గైడెన్స్ అనేది అప్పుడు ఉండాలని నువ్వు బాగా అర్థమైపోయిందా? అసలు నేను 1 month 2 months ఏమో కూర్చొని HTML CSS ప్రాపర్ నేర్చుకున్నాం. అసలు ఇచ్చి పడేసారి నేర్చుకున్నాం అసలు ఆ రోజులలో. నేర్చుకునేసరికి ఇటు కూర్చే వరకు HTML CSS 1.5 hour క్లాస్ చెప్పిండు హరికిరత్. ఇలా ఇవ్వారా బాబు అనుకున్నాను HTML CSS అనేసరికి ఆయన జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేసినాడు. అన్నాడు HTML CSS ఓకే నేర్చుకుంటే ఫ్రంట్ ఎండ్ వరకు బాగా యూజ్ అవుతుంది, ఓకే మీరు ఎక్కువ బ్యాక్ ఎండ్ మీద ఫోర్స్ డెవలప్ చేస్తే బాగుంటుంది అది కూడా ఆయన అనేసరికి నేను కొంచెం కన్విన్స్ అయిన టైంలో. ఆయన అనలేదు, నాకు అనిపించింది అట్లా ఆ రోజు. అనిపించేసరికి జావాస్క్రిప్ట్ స్టార్ట్ చేసిండు. జావాస్క్రిప్ట్ బాగా టీచ్ చేశాడు ఆయన, బాగా అంటే బాగా నీట్గా టీచ్ చేశాడు. ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఒక కస్టమైజ్డ్ ప్రాజెక్ట్ డైనమిక్ ప్రాజెక్ట్ రానికి ఏమేం ఎక్కువ అవసరం పడుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. దాన్ని బట్టి మేము డిజైన్ నేర్పించండి. అది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిజైన్ చేశాడు. ఎక్స్ప్రెస్ నేర్చుకున్నాను, సర్వర్ కిందకి వస్తుంది అది. ఎక్స్ప్రెస్ సర్వర్ నేర్చుకున్నాను, JS. రియాక్ట్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నాను,
మాంగో డిబి నేర్చుకున్నాం, క్యూబర్నెటీస్ ఒకటి టూల్ నేర్చుకున్నాం, డాకర్ బేసిక్ వచ్చు నాకు, డాకర్ క్యూబర్నెటీస్ కొంచెం కొంచెం వచ్చు. ఇప్పటి కూడా అంత ఎగ్జాక్ట్ హెవీ అప్లికేషన్ ఎట్లా డిప్లాయ్ చేయాలో అంత నార్మల్గా తెలియదు. ఓకే, డాకర్ మాత్రం తెలుసు. ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయో అంత ఎగ్జాక్ట్గా తెలియవు. అన్నీ నేర్చుకున్నాం ఏమేమి అవసరమో. ఒక బేసిక్ ఇంజనీర్కి ఏమేమి అవసరం, నేను ఒక ప్రొఫెషనల్ అని చెప్పుకుంటలేను, ఒక బేసిక్ ఇంజనీర్కి ఏమేమి అవసరమో అన్నీ నేర్చుకున్నాం అక్కడ. ఏమేమి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసావు కూడా ఓకే, నేను ఫస్ట్ ఏమేమి ప్రాజెక్ట్ చేసుకోవాలో అంత నాకు ఐడియా లేకుండా స్టార్టింగ్ అయితే ఒక ప్రాజెక్ట్ చేద్దామని చెప్పేసి మా క్యాంపస్ LMSC లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకున్నా. దాన్ని బేసిక్గా స్టార్ట్ చేసిన. కొన్ని చెక్ ఫీచర్స్ మా కాలేజీలో లేవు, అవి నేను యాడ్ చేసిన, లైక్ ప్లేగరిజం చెక్ ఫీచర్. దాన్ని API తీసుకొని ఫెచ్ చేయడం. ఓకే, ఇది ఒక తీసుకున్న గ్రామర్లీ, మా అదొక డిజైన్ చేసినాం. ఈ ఒక్క ప్రాజెక్ట్తోనే అప్లోడ్ చేసుకొని అయిపోయింది. ఇక ఇంటర్న్షిప్ రెడీ నేను. ఇక ప్రజెంట్ ఇప్పుడైతే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, సెరా ఆగ్రో ఫార్మింగ్ అని చెప్పేసి. ఈ ఆగ్రో ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఏంటిదని మీకు క్లియర్గా డీటెయిల్ ఇవ్వలేను, కానీ ప్రాజెక్ట్ అబౌట్ ఫార్మింగ్, ఒక ఫార్మర్కి బెనిఫిట్ అయ్యే ప్రాజెక్ట్ ఇది. సో ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసావు. సో ఇంటర్న్షిప్ అనేది తెచ్చుకోవడం చాలా కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. సో అసలు ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు నాలెడ్జ్ ఎక్కడి నుంచైనా గెయిన్ చేసుకుంటున్నారు, ఎలా అయినా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. సో మేజర్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళు ఇంటర్న్షిప్ ఎలా క్రాక్ చేయాలి, అంటే ఇంటర్న్షిప్ ఎక్కడ అప్లై చేయాలి అనేది వాళ్ళకి మెయిన్ టాస్క్ అనమాట. ఓకేనా? సో ఎన్ని ప్లాట్ఫామ్స్లో అప్లై చేసినా అప్లై అవ్వదు. సో నీకు తెలుసు కదా, లింక్డ్ఇన్, నౌకరీ ఇట్లా చాలా ఉంటాయి. సో ఎంత ట్రై చేసినా అవ్వదన్నమాట. సో వాళ్ళు మోటివేషన్ అనేది అప్పుడు ఆ సిచ్యువేషన్ చాలా పడిపోతుంటుంది. ఇట్లా మనం స్కిల్స్ నేర్చుకున్నా కూడా ఏం రావట్లేదు, ఏం చేయట్లేదు. సో నువ్వెలా అప్లై చేసావు, నువ్వెలా ట్రై చేసావు ఆ ఇంటర్న్షిప్ ఆ ప్రాసెస్లో నీ స్కిల్స్ అయిపోయిన తర్వాత, అండ్ నువ్వు ఎక్కడ ప్లేస్ అయ్యావు? గుడ్. గోవింద్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మేము ఇంటర్న్షిప్ మేము ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకున్నాం. Naukri.com, లింక్డ్ఇన్ అప్పటికి తెలిసి ఉండే నాకు. లింక్డ్ఇన్లో డైలీ పోస్ట్ చూసుకుంటుండేటోళ్ళం. కొంచెం కామెడీ అలానే ఎంజాయ్ చేస్తుండే నేను లింక్డ్ఇన్లో. లింక్డ్ఇన్ ఉంది, కానీ ఎంజాయ్మెంట్ అందులోనే దొరికేది నాకు. అంటే రీల్స్ చేయడం, నోట్స్ దొరకడం, అది చదువుకుని టైంపాస్ చేయడం, ఇట్లా దొరికేసరికి నాకు ఐడియా వచ్చింది. ఇందులో అప్పుడు నాకు తెలియదు అప్పటికి ఇందులో జాబ్స్ ఉంటాయి, తెలియదు, ఎవరు చెప్పలే ఫస్ట్ జాబ్స్కి ఉంటుంది అని చెప్పేసి. చెప్పేపోతే నాకు తెలియదు, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు అనుకుని స్క్రోల్ చేసుకుంటుంటే ఒకరోజు ఫ్రెండ్ చెప్పాడు, అరే ఇందులో జాబ్స్ కూడా వస్తాయిరా, లింక్డ్ఇన్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నప్పుడు. ఎట్లా వస్తాయని చెప్పేసి ఒట్టిపారేస్తున్నాను, అసలు తీసుకున్నట్టు కాదు. తర్వాత Naukri.com ఉంటుందని తెలిసింది, ఇంటర్న్షిప్ చాలా ఉంటుందని తెలిసింది. ఇక నా దగ్గర ఒక చిన్న రెజ్యూమే ఉన్నది, ఒక చిన్న ప్రాజెక్ట్ ఉన్నది, ఒక బేసిక్ ఇంటర్న్కి ఎంత నాలెడ్జ్ కావాలో అంత ఉన్నది, కొంచెం DSA ఉన్నది. అప్పటికి ఒక 95 ప్రాబ్లమ్స్ ఏమో, 100 ప్రాబ్లమ్స్ ఏమో సాల్వ్ చేసి ఉండి, అన్ని మీడియం ఈజీ లెవెల్ ప్రాబ్లమ్స్ DSAలో. అంత నాలెడ్జ్ ఉన్నది అప్పటికి, సెకండ్ ఇయర్ ఎండింగ్ వస్తుంది. ఇక సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్లో వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేసినాం, ప్రాజెక్ట్ ఒకటి దగ్గరికి వచ్చింది. ఇక ఆ టైంకి రెడీ చేసుకున్నాం, అప్లై చేయడం స్టార్ట్ చేసిన. ఇక గట్టిగా కూర్చున్నా, రోజుకు 10 పక్కా నింపిడ్సబెట్టున్నాయి, రోజుకు 10 అప్లికేషన్లు. నేను సార్ట్అవుట్ చేసుకున్నా, ఒక 50 కంపెనీస్కి అప్లై చేద్దాం, ఇవి 50 కంపెనీస్ మనకి ఇంటర్న్ ప్రొవైడ్ చేయగలుగుతాయి. ఆ 50 కంపెనీస్కి సార్ట్అవుట్ చేసుకుని రోజుకు ఒక 5, రోజుకు ఒక 6, రోజుకు ఒక 10 అప్లై చేసుకుంటూ కూర్చుంటుంది. అవి 50 అయితే నిన్నాయో ఆగినాయి, నేను చేయలే, అత్తది పోతుంది, నేను ఇంకా వయసు మస్తు టైం ఉన్నది నాకు అని మనసులో అనుకున్నా. ఒక 15 కాదు కానీ ఒక 5 4 ఏమో నుంచి సార్ట్అవుట్ అయింది లిస్ట్. మెయిల్ వచ్చింది, మేము అసైన్మెంట్స్ పెడతాం చేయండి అని చెప్పేసి. ఒకటేం చెప్పిండు, టు డూ లిస్ట్ ఇచ్చిండు, నీకు మొన్న ఇవ్వలే రాడెక్స్ మీద. ఆ టు డూ లిస్ట్ ఇచ్చిండు, టు డూ లిస్ట్ ఇస్తే చేసినాం. టు డూ లిస్ట్ చేసిన, రియాక్ట్ ఫ్రేమ్వర్క్తో రాయమన్న టు డూ లిస్ట్. ఇంకొక అసైన్మెంట్ ఏమి ఇచ్చిండు, వాడు APIs ఇచ్చిండు. ఈ APIస్ని ఫెచ్ చేసి నాకు వెబ్ DOM మీద మ్యానిపులేట్ చేసి చూపెట్టు, డేటా మ్యానిపులేట్ చేసి చూపెట్టమని చెప్పేసి అసైన్మెంట్ ఇచ్చారు ఒకటి. ఇవన్నీ చేసుకున్నాం, ఒక 4-5 మొత్తం 5 ఏమో సార్ట్అవుట్ చేసిన. 5లో 2 ప్రాపర్ అసైన్మెంట్ ఇచ్చి, అన్నిటికి ఇచ్చిన అసైన్మెంట్లు 2 నడిస్తే దేకలే, ఇంతవరకు పట్టించుకోలేడు. 3 వెళ్ళి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది నాకు. ఓకే, యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి వచ్చింది. నా లక్ నడిచింది ఆ రోజు కొంచెం. ఓకే, నా చాలా లక్ నడిచింది ఆ రోజు. DSA లేదని చెప్పింది, అందులో లేదు అని చెప్పేసి అన్న. DSA అంటే అవుట్, DSA లేదని చెప్పిండు. DSA నార్మల్గా లేదని చెప్పేసరికి ఇక నార్మల్ బేసిక్ క్వశ్చన్స్ అడిగిండు. మనకి ఇంటర్న్లో సెలెక్ట్ అవడమే, పోయినాక అంత పెద్ద నన్నేమో ఒక సీనియర్ డెవలపర్స్కి ఒక హై పేడ్ ఒక 7-8 లక్షలు ఇచ్చే డెవలపర్ని అడిగినట్టు అడగలే, బేసిక్ క్వశ్చన్స్ అడిగిండు. వాట్ ఈస్ ఆల్ఫా ఫంక్షన్స్, ఓకే, వాట్ ఈస్ ప్రామిసెస్, ఓకే, వాట్ ఈస్ API ఫెచ్, ఓకే, దాని ఏమంటారు రియాక్ట్ దీని మీద వర్క్ అవుతుంది, రీరెండరింగ్, ఓకే, రీరెండరింగ్ ఏంటిదని అడిగిండు. 3 కాంపోనెంట్స్ ఆఫ్ రియాక్ట్ అని అడిగిండు.
వాట్ ఇస్ ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఎక్స్ప్రెస్ అని అడిగాడు. చిన్న చిన్న బేసిక్ క్వశ్చన్స్ అడిగాను మనల్ని. ఓకే, చిన్న చిన్న కోడింగ్ రాసి చూపెట్టి డౌట్లు అడిగిండు. మనకు ఆపరేషన్స్ తెలుసు కదా, ఆపరేటర్స్. ఇందులో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగిండు. ఒక ఆర్టీటీ ఏంటంటే ఒక 25 మినిట్స్ ఇంటర్వ్యూ. 25 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ డే చూస్తే యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద బేసిక్ స్టైపెండ్ అని చెప్పేసి వచ్చిండు. ఎంత స్టైఫండ్ ఎంత వచ్చింది? మొత్తం ఇక అన్ని కలుపుకొని ఇన్సెంటివ్స్ కలుపుకొని చెప్పమంటా, లేకుంటే ఇన్సెంటివ్స్ లేకుండా చెప్పమంటా? ఇంటెన్సివ్స్ అని ఇచ్చి ఇంటెన్సివ్ మొత్తం కలుపుకొని ఇంటిసెంట్ సారీ అత్తలి పలకత్తలేదు అది ఇన్సెంటివ్స్ కలుపుకొని మొత్తం 9 ఇచ్చిండు. ఇక నువ్వు ఎంత వర్క్ బట్టి ఉంటుంది అక్కడ నీకు, మంత్లీ బట్టి ఉంటుంది. అండ్ వర్క్లీ వచ్చేసి మేము ఇన్ని అవర్స్ అని వర్క్ చేయాలని ఉంటుంది మాకు అక్కడ. ఓకే, ఇన్ని అవర్స్ వర్క్ చేసుకో నువ్వు వీక్లో, నాకు ఇన్ని అవర్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 48 అవర్స్ అనుకో, వీక్లో నువ్వు 7 49 అవుతుంది కదా, అట్లా నువ్వు వర్క్ చేసుకోవాలి. 7 అవర్స్ లెక్క తీసుకుంటావు, ఒకరోజు 20 అవర్స్ చేస్తావు, నీ ఇష్టం అది. అని వీక్కి ఇన్ని అవర్స్ అనేది చూపెట్టాలి. 1 అవర్స్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి అక్కడ, మీటింగ్స్ ఉంటాయి ఎవ్రీడే. ఆ మీటింగ్కి నీ వర్క్ చూపెట్టాలి, నువ్వు ఏం చేసినావు. వాళ్ళు అడుగుతారు మాకు ఇట్లా వర్క్ కావాలని చెప్పేసి, అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, గ్రేట్. సో మొత్తం ప్రాసెస్ అయితే అదనమాట. సో సింపుల్గా మన వాడిదైతే నార్మల్గానే, అంత హార్డ్గా లేదు. ఓకే, లక్ అనేది లక్తో కాదు, హార్డ్ వర్క్ కూడా ఉంది. కాకపోతే ఆ రోజు లక్ అనేది కలిసి వచ్చిందనమాట. సో ఫైనల్లీ నువ్వు మా ఆడియన్స్కి నువ్వు ఏం అడ్వైజ్ ఇస్తావు? యాజ్ ఏ బీటెక్ స్టూడెంట్గా నువ్వు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 4th ఇయర్కి వెళ్ళిపోతున్నావు. ఓకే, నువ్వు బీటెక్లో ఏంటి అని మొత్తం నీకు తెలుసు. సో మా ఆడియన్స్కి నువ్వు బీటెక్ స్టూడెంట్స్కి ఏమైనా అడ్వైజ్ ఇస్తావు స్ట్రాంగ్లీ? బీటెక్ స్టూడెంట్స్కి నేను ఒకటే అడ్వైస్ ఇస్తాడు, ఎవడైనా కానీ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఒకటి కన్సిస్టెంట్గా ఏ వర్క్ నువ్వు ఏదైనా స్టార్ట్ చేయి. మిషన్ లెర్నింగ్, డేటా సైన్సా, ఏఐయా, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంటా, డిఎస్ఏనా, సైబర్ సెక్యూరిటీయా, హ్యాకింగా, ఏదన్నా స్టార్ట్ చేయి. అన్నిటికీ డిమాండ్ ఉంది ఈరోజు. ఒక్కదాని డిమాండ్ లేనిది ఏది లేదు, ప్రతి ఒక్కదానికి డిమాండ్ ఉంది. పాయింట్ ఏంటంటే నువ్వు కన్సిస్టెన్సీ ఉండాలి ఆ ఫీల్డ్లో. ఆ ఫీల్డ్ నేను ఒకసారి వచ్చినావంటే వెళ్ళాలి, అందుకెళ్ళి ఈదాలి అందరిని పట్టుకొని. నేను ఆ ఫీల్డ్లో సగం వెళ్ళినాక బయటకు వస్తానని నడవద్దు, కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. పాయింట్ ఏంటంటే నువ్వు హార్డ్ దానికి ఎక్కువ అలవాటు పడాలి. ఈజీగా అలవాటు పడితే నీకు జాబులు రావు. మళ్ళీ ప్లస్ ఏఐ టూల్స్కి అలవాటు పడద్దు. నువ్వు దేనైనా మాన్యువల్గా క్రియేటివ్గా చేయి. ఒకసారి డీబగ్ వస్తుందా, బగ్ చేసి చూడు, ఒకసారి చదువు, నీ కోడ్ని మాన్యువల్గా చూయి. కథం బగ్ వస్తుంది కానీ కొంచెం కాపీ పేస్ట్ చేయొద్దు. డీబగ్ నార్మల్గా నువ్వు చేసి చదువు, నీ కోడ్ రాసింది నువ్వే, నీకే తెలియదా నీ కోడ్ రాసింది, ఎక్కడ బగ్ వస్తుంది చూడు. అక్కడ ఏఐ టూల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయినా నీ క్రియేటివిటీ స్టీల్ చేస్తుంది. అది ఇట్ ఇస్ స్టీలింగ్ యువర్ క్రియేటివిటీ. డోంట్ డిపెండ్ ఆన్ ఏఐ టూల్స్ మచ్. Use it, learn with AI, don't use AI tools much. This is what. And go for manuality. Okay, learn the mechanism, maintain that consistency and discipline. ఈ రెండు అయితే ఉంటే సిఎస్ఏలో సక్సెస్ అవడంత పెద్ద ఏం ఇబ్బంది ఏం కాదు. మస్తు రిసోర్సెస్ ఉన్నాయి ఈ రోజుల్లో, లెక్కల్లో రిసోర్సెస్. థ్యాంక్ యూ. గ్రేట్. చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఇన్సైట్స్ అయితే ఇచ్చేసావు మన వాళ్ళకి. సో అదనమాట. సో టెన్షన్ అయితే తీసుకోవద్దు. మీరు ఏం నేర్చుకున్నది అనేది మ్యాటర్ కాదనమాట. సో నువ్వు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నా, సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటున్నా, ఏది నేర్చుకుంటున్నా సరే సో ప్రాపర్గా నేర్చుకోవాలన్నమాట. బీ స్ట్రాంగ్. ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అనిల్కి కొంచెం తొందరగా వచ్చింది అనుకోవచ్చు. సో మనకు కూడా వస్తుంది. సో ఏం పర్లేదు, బట్ సక్సెస్ అయితే వస్తుంది ఎవరికైనా. సో కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ అనేది ఉండాలన్నమాట. సో అంతేనా నీ నుంచి? ఓకే అనిల్.